వెల్కమ్ టు వి5 న్యూస్ ఛానల్. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు కోడ రామచంద్ర యాదవ్ గారు రేపు జరగబోయే 22వ తారీఖు జరగబోయే బీసీ మహాగర్జన సభ ఏ విధంగా జరగబోతుంది, దానికి ఉన్న ఉద్దేశం ఏంటిది, ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి అతను చెప్తాడు. చెప్పండి సార్. 22వ తారీఖు ఏ విధంగా జరగబోతుంది, బీసీ ఉద్యమకారులది కానీ బీసీ మేధావులది కానీ బీసీ మొత్తం సభ ఎలా జరగబోతుంది 22వ తారీఖు? ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన అనేక సమస్యలపైన ఎన్నో సంస్థలు, నాయకులు, ఉద్యమకారులు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా బీసీ సమాజాన్ని, బీసీ వర్గాలను, బీసీ సామాజిక వర్గాలను ప్రభుత్వాలు, పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసము, అధికారం కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు అన్నీ కూడా బీసీల అంశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా తీసుకుంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా తీసుకుంటున్నారు. కానీ బీసీల యొక్క డిమాండ్లు ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాన డిమాండు నెరవేర్చలేని పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 50% పైగా ఉన్న బీసీలు ఈరోజు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని స్థాయిల్లో వెనకబడి ఉండడానికి కారణము ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు అభివృద్ధి చెయ్యకపోగా పూర్తి స్థాయిలో ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, బీసీల యొక్క కులవృత్తులను అణిచివేశారు, బీసీలని అన్ని రకాలుగా వెనకబాటుకు గురవ్వడానికి ఈ పార్టీలు, నాయకులు వీళ్ళ యొక్క దోపిడీ విధానము, వీళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలు అనే విషయము స్పష్టంగా ఈరోజు బీసీ సమాజంలో ఆ చైతన్యం వచ్చింది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా బీసీ సమాజంలో రావాల్సిన మార్పుల గురించి, అదేవిధంగా బీసీలకు సంబంధించిన ప్రధాన 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, అదేవిధంగా బీసీలకు రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క వాటా తేల్చాలి, అదేవిధంగా బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి కనీస 44% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకి నిధులు సమకూర్చాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది బీసీల యొక్క హక్కు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసము 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలందరూ కూడా, బీసీ సమాజం అందరూ అటెండ్ అవ్వడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా ఎవరైతే ఈ బీసీ ఉద్యమానికి, బీసీ యొక్క సమస్యలకు సంబంధించి అజెండాకు మద్దతు ఇస్తున్న ప్రతి సామాజిక వర్గాన్ని కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో బీసీలకు అధికారం రావాలి, బీసీల యొక్క బహుజనులకు అధికారం రావాలి. ఇప్పుడున్న ఈ 2-3 కుటుంబాలు, దోపిడీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పరిపాలనకు, వీళ్ళ యొక్క దోపిడీకి అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ అధికారం వచ్చినప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు మిగిలిన అన్ని వర్గాలకు, రైతులకు, యువతకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో భారత చైతన్య యువజన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిర్మాణం చేపట్టబోతున్నాము. అందులో భాగంగా కమిటీల నియామకం కావచ్చు, అదేవిధంగా జాయినింగ్స్ కావచ్చు, ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 22న జరిగే కార్యక్రమం తర్వాత బీసీలలో ఇంకా చైతన్యం వచ్చి రాబోయే రోజుల్లో అధికారం దిశగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.